అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? బోర్ కొడుతుందని ఏదన్నా డీజే పాట ఇందామని యూట్యూబ్ ఓపెన్ చేసిన గంతే. మందు పెట్టిందో, మాట చెప్పిందో, జంట సంసారంలో మంట పెట్టిందో, ఈపు చూపిందో, మాపు చూపిందో, గాబరా ఉన్నోని గాలం వేసిందో, కట్టుకున్న దాన్ని కడుపుకే లేదు, ఉంచుకున్న దానికి ఉడుకుడుకు బువ్వ, కట్టుకున్న దాన్ని కాననే కానడు, ఉంచుకున్నదేమో ఊర్వశ అయిందవ్వ, కట్టుకున్న దాన్ని కాననే కానడు, ఉంచుకున్నదేమో ఊర్వశ అయిందవ్వ, అలుకు సల్లంగా సొర్రుతడమ్మా, సందేళ్ళైనా పక్కకు రాడవ్వ, మందు పెట్టిందో, మాట చెప్పిందో, జంట సంసారంలో మంట పెట్టిందో, ఈపు చూపిందో, మాపు చూపిందో, గాబరా ఉన్నోన్ని గాలం వేసిందో. గిట్లా వాడినని జర ఏమనుకోకుర్రి. గీ పాట శ్రీనివాస్ మెలోడీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యి 13 రోజులు అవుతుంది. గిప్పటిదాకా 4 లక్షల మందికి పైనే చూసిళ్ళు. డ్యాన్స్ హై లెవెల్, పాట హై లెవెల్, మ్యూజిక్ హై లెవెల్, యాక్టర్లు హై లెవెల్, కొరియోగ్రఫీ కూడా హై లెవెల్. గిట్లా చెప్పుకుంటా పోతే గీ పాటలు అన్నీ హై లెవెలే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఒక ఊపిల్ ఓరి. ఇందులో హీరోయిన్గా చేసిన అక్క అయితే యాక్టింగ్ మరియు డ్యాన్స్ మస్తు అంటే మస్తు చేసింది. గిల్ల పదాలు అయితే మస్తు ఉన్నాయి. శ్రీనివాస్ అన్న మస్తు అంటే మస్తు రాసిండు గీ పాటను. గట్లనే జిఎల్ నామదేవ్ అన్న మ్యూజిక్ మస్తు కొట్టిండు. పాట వింటుంటే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. కెమెరాల బంధించింది, ముక్కలతికింది, రంగులు అద్దింది అరుణ్ జగతి అన్న. పైసలు ఖర్చు పెట్టి గీ పాటను మన ముందుకు తీసుకొచ్చింది శ్రీనివాస్ అన్న. మీరు కూడా ఎవరన్నా ఇంకా గీ పాటను చూడకపోయి ఉంటే శ్రీనివాస్ మెలోడీస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ పోయి చూడుర్రి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. నెక్స్ట్ ఏం పాట రివ్యూ కావన్నా కూడా కామెంట్ చేయిర్రి. ఇక ఉంటా మళ్ళా.